మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణకిషోర్ మాట్లాడుతూ గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అలవాటు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సామాజిక జీవితాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్టు తెలిసినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రైతులు చట్టబద్ధ పంటల సాగుపై దృష్టి సారించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి 5,000 పారితోషికం ఇవ్వబడుతుందని, అలాగే వారి సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా భావించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ వారం మొత్తం ప్రతి గ్రామాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా గౌరవ డీజీపీ గారు శ్రీ ఆనంద్ ఐపీఎస్ గారు మరియు మా ప్రియతమ గౌరవనీయులైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరి డాక్టర్ శబరి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో పోలీసుల మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించడం. ఇది ఉద్దేశంలో ఎవరు కూడా డ్రగ్స్ ఏ దుకాణంలో కానీ తీసుకోకూడదు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేస్తే వారిని సమాచారం గోప్యతగా ఉంచి వారికి బహుమానంగా 5,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది డ్రగ్స్ ఎక్కడున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని డీ అడిక్షన్ సెంటర్స్ కానీ లేకపోతే వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్చి సభ్య సమాజంలోకి వాళ్ళని తిరిగి తీసుకొస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పత్రికా విలేకరులు, సోషల్ మీడియా